నమస్కారం. శంకర దిగ్విజయం కార్యక్రమానికి స్వాగతం. ఆయన జగద్గురువు. అవైదిక మత సిద్ధాంతాలను తన వాదన పటిమతో తరిమికొట్టిన ధీమంతుడు. ఏది మతమో ఏది సమ్మతమో తెలియని అజ్ఞాన ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపిన మార్గదర్శి. దేశం నలుమూలలా పీఠాలను స్థాపించి భక్తునికి భగవంతునికి వారధిగా నిలిచిన సనాతన సారథి. వైదిక ధర్మ సూక్ష్మాలను మాన్యులకు సామాన్యులకు అందించిన ప్రజ్ఞాశీలి. సాక్షాత్తు ఆ శంకరుడే భూమిపై వెలసి ఆదిశంకరుడై జ్ఞానభిక్షను ప్రసాదించిన మహాజ్ఞాని. మానవుడై పుట్టి లోకాన్ని తరింపచేసిన అసాధారణ సాధుమూర్తి. దండధారి అయి కాషాయ వస్త్రాలను ధరించి అచిరకాలంలో అఖండ భారతావనిలో అసంఖ్యాక దేవాలయాలకు యంత్ర ప్రతిష్టలు చేసిన యతిశేఖరుడు. ఎన్నో వేల దివ్య శ్లోకాలను అష్టకాలను అలవోకగా రచించి భక్తులకు మహాప్రసాదంగా పంచిన మహర్షి. ఆయన జీవితం అమరం, ధన్యం. నేడు మనం నిత్యం పారాయణం చేసే ప్రార్థనలు శ్లోకాలు ఆయన సంకల్పం. అందుకే ఆయన జగద్గురువు. వారి దివ్య అవతార విశేషాల్ని మనకు దర్శింపచేయడానికి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి చరణులు, ఆశీసుల సంపన్నులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు అనుగ్రహించి వేంచేశారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో శ్రీ ఆది శంకరాచార్యుల కథామృతాన్ని మనం అందరం ఆస్వాదిద్దాం. మరి శంకర దిగ్విజయం కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరికీ కూడా అందించాలి అంటే మరి వారిని స్వాగతిద్దాము. వారే బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం బంగారయ్య శర్మ గారు. మరి ఆదిశంకరాచార్యులు వారి ఆయన జననం తరువాత ఒక అద్భుతమైన ఘట్టాన్ని తెలియచేశారు. అమ్మవారి దర్శనం, ఆ తర్వాత అమ్మవారి క్షీరాన్నే ఆయన తీసుకోవడం, ఆ తర్వాత ఇంకా అద్భుతంగా ఉండే అవకాశాలే ఉంటాయి. మరి ఇంకా లీలల గురించి కూడా ఏమైనా తెలియజేస్తారా బాల్యంలోనే? శంకరాచార్యులు వారి లీలలు అసలు మానవ మాతృలైనటువంటి వాళ్ళు చేయలేని లీలలు చేస్తారు. ఆయన ఊహకందదు. దేవతలందరూ ఈయన ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. దేవతలు ఎదురు చూస్తారు, ఎప్పుడు శంకర్లో స్తోత్రం చేస్తారా, ఆ స్తోత్రం చేయంగానే మనం ఆనందంగా వచ్చి అనుగ్రహించాలి అని. ఇలా స్తోత్రానికి అనుగ్రహించినటువంటి ఒక కథ చెప్తా. తప్పకుండా. ఈ కథ విన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి దరిద్రం అనేది పూర్తిగా కొట్టుకుపోయి సిరి సంపదలు వస్తాయి. ఈ రోజుకి ఆ సిరి సంపదలను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు. ఇది చేస్తే ఆర్థికంగా దారిద్ర్యంలో ఉండేటటువంటి వాళ్ళందరూ బయటపడతారు. అలాంటి కథ ఇది శంకర్ల జీవిత చరిత్ర. అంత చిన్న వయసులో శంకరాచార్యులు వారు చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. 5 ఏళ్ల కల్లా వారికి ఉపనయనం, చిన్న వయసులోనే ఉపనయనం చేసేసారు. ఎందుకు, తండ్రి లేడు, కూర్చొని పీటల మీద ఉపనయనం వేరే వాళ్ళు చేసేసారు. ఉపనయనం పూర్తయింది. అయిన తర్వాత విద్యాభ్యాసానికి పంపిస్తారు. విద్యాభ్యాసం అంటే ఇప్పుడు మనలాగా ఏదో వెళ్ళి కార్పొరేట్లో ఇట్లా ఉండడం కాదు. ఒక గురువు గారు శిష్యుల్ని కూర్చోబెట్టుకుంటారు. ఈ శిష్యులందరూ కూడా బయటికి వెళ్ళి భిక్షాటన చేసి ఒక 5 ఇళ్లలోంచి తీసుకొచ్చి ఇవ్వాలి. 5 ఇళ్ళు అదే కూడా లెక్క అండి. లెక్క వెళ్ళి అది తీసుకొని వచ్చి గురువు గారికి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకి తినడానికి హక్కు లేదు, గురువు గారు పెడితేనే తినాలి. ఈ 5 ఇళ్లలోకి ఎందుకు పంపిస్తారు? నిజంగా ఈ రోజు కూడా విద్యా వ్యవస్థలా మారాలి. అంతటి నియమాలు ఉన్నాయి అప్పట్లో. ఖచ్చితంగా గురుకులాశ్రమం అంటే అంతే. ఈ రోజు కూడా విధానం అలా ఉండాలంటున్నారు. తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓ దగ్గర పడేస్తే వాడు సమాజంలో 5 ఇళ్లల్లో అడుక్కొని తీసుకొచ్చి గురువుకి ఇచ్చాడు అనుకోండి, ఈ సమాజం నన్ను బతికిచ్చింది, ఈ సమాజాన్ని నేను బతికించాలి, సమాజాన్ని నేను ఉద్ధరించాలనే ఆలోచన వస్తుంది. చదివిచ్చింది ఎవడరా? మా అమ్మ కాదండి, మా గురువుగారు చదువు చెప్పారండి. ఈ సమాజంలో నేను వెళ్ళి వీళ్ళని అడిగితే వాళ్ళు నాకు అన్నం పెట్టారండి, అది తిని నేను చదువుకున్నాను. ఇప్పుడు మన కొడుకు ఇంకో దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి కుటుంబంలో ఉండే పిల్లవాడు ఎక్కడికో వెళ్ళాడు.
వేరే పిల్లవాడు మన ఇంటి ముందరికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు గుర్తొస్తాడుగా, అప్పుడు మనం కూడా ఆ వాటా తీసి పెడతాం కదా. సమాజంలో పిల్లల్ని చదివించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ అమెరికాలకు వెళ్ళిపోయి ఇక్కడ మేధస్సు అంతా చదువుకున్నది అక్కడ కుమ్మరిచ్చి వర్షిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు అది ఉపయోగపడట్లా. ఇది కాలడికి 30 కిలోమీటర్ల దూరంలో స్వర్ణోత్తమన అనేటటువంటి ప్రదేశంలో జరిగిన కథమ్మ. ఇప్పుడు నేను చెప్తున్నది అంటే నిజంగా జరిగింది. శంకర్ల జీవితం అంతా నిజమే, అందులో ఇంకా తేడా ఉండే అవకాశం లేదు. నిజంగా జరిగింది, అది మొత్తం హిస్టారికల్గా రికార్డ్ అయ్యింది. సరే, ఆయనకి చాలా బాల్య వయస్సు. అలా భిక్షాటన చేసుకుంటూ ఒక ఇంటికి వెళ్ళాడు. ఓ ఇంటి దగ్గరికి వెళ్ళి భవతీ భిక్షాం దేహి అన్నాడు. అనేటప్పటికీ ఆ ఇంట్లో బాగా కడు దారిద్ర్యంలో ఉండేటటువంటి భార్యాభర్త ఇద్దరు ఉంటున్నారు. భర్త యాచించుకోవడానికి, ఆయన అడుక్కోవడానికి ఇంకో దగ్గరికి వెళ్ళాడు. మరి ఈ బ్రాహ్మణ కుటుంబం, ఆమెకేమో చీర వస్త్రాలు ఒకటే చీర ఆరేసుకోవాలని కట్టుకోవాలన్నా కూడా అంతే, అంత దారిద్ర్యంలో ఉండేటటువంటి ఇల్లు. బ్రహ్మచారి ఇంటి ముందరికి వచ్చాడు, భిక్షాం దేహి అని యాచిస్తున్నాడు. ఇప్పుడు ఇవ్వకపోతే బ్రహ్మచారి, మన ఇంటికి ఎవరైనా బ్రహ్మచారి వస్తే వాడు రిక్తహస్తాలతోటి ఏం లేకుండా కనుక వెళ్ళిపోయాడంటే మన ఇంట్లో నుంచి, మన ఇంట్లో పుణ్యం అంతా తీసుకెళ్ళిపోతాడు. పూర్వజన్మలో ఉన్న పాపం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న దరిద్రం చాలు, ఈ ఉన్న కొద్ది పుణ్యలేశం కూడా ఇతను తీసుకెళ్తే కష్టం కదా అని ఆ తల్లి మొత్తం వెతకడం మొదలుపెట్టింది. అంత అర్థం అనేది ఉంటుందా? చాలా ఉంటుందమ్మా, కాస్త కాదు అసలు. అందుకని ఆవిడ వెతకడం మొదలుపెట్టింది. ఖచ్చితంగా బ్రహ్మచారి వెళ్ళిపోయాడంటే మొత్తం ఇంట్లో నుంచి సిరి తీసుకెళ్ళిపోతాడు పుణ్యాన్ని. వాళ్ళకి ఏదైనా ఇస్తే విశేషమైన పుణ్యం ఇంట్లో ఉంటుంది. అందుకని వెతికితే ఎండిపోయిన ఉసిరికాయ దొరికిందట. ఎండిపోయిన ఉసిరికాయ. దాంతో వచ్చి ఈ వటువు, బాల వటువు అయినటువంటి శంకరుడి జోలెలో వేసింది ఎండిపోయిన ఉసిరి. అప్పుడు ఆయన వయస్సు ఎంత? చాలా చిన్నవాడు, 7 సంవత్సరాలు. ఆ పిల్లవాడు ఒక్కసారి దయార్ద్రమైనటువంటి హృదయంతో చూశాడు ఆ తల్లిని. ఇంత చక్కటి మనస్సున్న ఈ తల్లి దారిద్ర్యంలో బాధపడటమా అని వెంటనే కనకధారాస్తవం చదివారు. అంగం హరే పులకభూషణమాశ్ర. ఎంత అద్భుతమైన స్తోత్రం అది. ఎదురు చూస్తోందిగా లక్ష్మీ అమ్మవారు, ఏనాడు నా మీద స్తోత్రం చేయడా, మహాకాళికేనా, మహాకాళి యొక్క స్తన్యం దాకా అట్లానే ఉండిపోతాడా క్షీరము, నాకు చేయడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లి ఈయన ఒక్కసారి లక్ష్మీ స్తుతి చేయంగానే అలా ప్రత్యక్షమైంది. ఏమయ్యా శంకరా, తలుచుకున్నావు ఏమిటి, ఏం కావాలి అంది. ఏమీ లేదు, ఆమె దారిద్ర్యం తీసేయను, ఆమె పూర్వజన్మలో పుణ్యం ఏమీ కనిపించట్లేదు, నేను వచ్చి ఆమెకి ధనం ఇవ్వడానికి. పూర్వజన్మ పుణ్యం ఎందుకమ్మా, ఇప్పుడు నాకు ఉసిరికాయ వేసింది కదా, ఈ ఉసిరికాయకి నువ్వేమి ఇవ్వగలిగితే అది ఇవ్వు అన్నాడు. అంతే. వెంటనే లక్ష్మీ అమ్మవారు బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించింది. బంగారపు ఆమలకాల వర్షం కురిసిందమ్మా. సాధారణంగా ఎవరైనా కసుము ఎట్లా ఊడుస్తారు, ఇంట్లో నుంచి బయటికి ఊరుస్తారు. మొట్టమొదటిసారి చరిత్రలో బయట నుంచి ఇంట్లోకి కసుము ఊడ్చుకునేటటువంటి పరిస్థితిని శంకరులు లక్ష్మీ ప్రార్థన చేస్తే కలిగింది. అంటే ఇంట్లో కూర్చుకోవాలి ఆ సంపదని. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది, ఇప్పటికీ అంత వైభవంగా ఉంది. శంకరాచార్యులు వారు కనకధారాస్తవం చదివినటువంటి ప్లేస్ని స్వర్ణత్తుమణ అంటారు. కేరళలో ఇప్పటికీ ఉంది. 30 కిలోమీటర్లు కాలటి నుంచి. ఆ కనకవర్షం అక్కడ కనుక చదివితే అసలు అమ్మవారు ప్రత్యక్షమైన లక్ష్మీ అమ్మవారు వచ్చిన ప్రదేశం అది. ఎక్కడ 7 సంవత్సరాలు, ఎక్కడ దారిద్ర్యంలో ఉండేటటువంటి ఆ స్త్రీ, ఈయనకు కలిగినటువంటి కరుణ ఎంత. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మొదటి నుంచి అపారమైనటువంటి కరుణే శంకరాచార్యుల వారికి. దాంతో ఆ తల్లి ఒక్కసారి ఆశ్చర్యపోయి విస్మయానికి గురయ్యి ఆ ధనం మొత్తము తీసుకొని ఇంట్లో పెట్టుకుంది. శంకరాచార్యుల వారి యొక్క లీలలలో ఈ కనకధారాస్తవాన్ని గనక ఎవరైనా చదివితే ఆ కనకధారాస్తవం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి దరిద్రం పోతుంది. లక్ష్మీ అమ్మవారు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై తీరాల్సిందే, రెండో మాటే లేదు. ఇది అద్భుతమైన శంకరుల యొక్క జీవితంలో క్లుప్తంగా మనం చెప్పుకున్నందువల్ల మనకు అర్థమైనటువంటి కనకధారాస్తవం యొక్క పుట్టుక ఘట్టము, శంకరుల యొక్క కరుణకి సూచకమైనటువంటి ఘట్టం, ఒక దారిద్ర్యముతోటి కూడినటువంటి పేద స్త్రీని ఉద్ధరింపబడినటువంటి ఘట్టం, అంటే ఈయన ఇంకొకళ్ళని ఉద్ధరించిన ఘట్టం. ఇది చాలా అద్భుతమైన చరిత్రమ్మ. నిజంగా అండి, మీరు చెప్తూ ఉంటే కూడా ఇంకా ఇంకా అద్భుతాలు ఇంకా తెలుసుకోవాలి అని అన్నంతగా అనిపిస్తుంది. వారు కూడా ఒక చోట విద్యాభ్యాసం చేస్తూ
నేటి విద్యా విధానానికి ఏ విధంగా ఉండాలి, గురువుల పట్ల ఎట్లా భక్తి శ్రద్ధలతో ఉండాలి, విద్యని ఎలా అభ్యసించాలి, అలాగే దయ అనేది ఎలా ఉండాలనేది మీ దగ్గర ఇప్పుడు ఆ కనకదార స్తోత్రం అనేది అందరికీ ధనమే కాదు, అంతకు మించిన విద్యా విధానం కూడా అందులో ఉంది అని చెప్పారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. విన్నారు కదండి, చక్కగా మనందరికీ కూడా విద్యా విధానంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలగాలి అనుకునే వారికి ఆ విధానం అనేది ఆదిశంకరాచార్యుల వారు ఏ విధంగా మనకి అందించారో శ్రీ బంగారయ్య శర్మ గారు మనందరికీ కూడా వారి అమృత వాక్కుల ద్వారా అందించారు కదా. మరి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్తే.